నమస్తే అండి. నమస్తే. బాలకృష్ణ గారికి హెల్త్ బాలేదు. సో, వినంగానే ఫ్యాన్స్‌కి అంటే తెలుసు కదా! బాలయ్య ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే, అవును. బీభత్సంగా ఉంటది ఆళ్ళ ఫేవరిజము, ఫ్యానిజమున. సో, రీసెంట్‌గా అంటే ఎన్టీఆర్ గారితోని జూనియర్ ఎన్టీఆర్ గారితో చాన్నాళ్ళ నుంచి గూడా ఒక చిన్న చిన్నపాటి వైరాలున్నాయి. సో, ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ జేసి, బాబాయ్ కోలుకోవాలి అని అన్నందుకు ఇదో పెద్ద దీనిలాగా అవుతుంది. సో, మీరేమంటారు? మంచి జెస్చర్ అమ్మా. ఖచ్చితంగా అది స్వాగతించదగ్గ ఒక అద్భుతమైన విషయం. హ్మ్. దాన్ని ఫ్యాన్స్ కూడా స్వాగతించాలి. ఇద్దరు కలిసిపోతే అంతకన్నా కావాల్సిందేముంది ఆ ఫ్యాన్స్, అనిపిస్తుంది. ఈ ఫ్యాన్సునా? యెస్. హ్మ్. యాక్చువల్లీ ఎక్కడి నుంచి అని చెప్తారంటే ఓపెన్ సీక్రెట్ అందరికి అవును. తెలిసిందే. సో, హరికృష్ణ గారు చేసుకున్న ఆవిడ వీళ్ళకి నచ్చక హ్మ్. వాళ్ళని దూరం పెట్టారన్నట్టుగా చాలా రోజులు మనకి చాలా రకాల స్టోరీలు మనం చూసాం. హ్మ్. సో, వాళ్ళని దూరం పెట్టడం వల్ల అంటే మనది ఆ కుటుంబం తెలుసు అవును. ఈయనకి. ఆ కుటుంబం నాది. ఎందుకు నేను వెళ్ళనివ్వట్లేదు అనే ఒక రకమైన ఒక డిప్రైవ్డ్ సిట్యుయేషన్‌లో ఆయనకి ఆ కోపం ఉంటది. హ్మ్. వాళ్ళ అత్తల మీద, బాబాయిల మీద అందరి అందరి మీద మీద. నేను అదే రక్తం కదా! ఏంటి అని చెప్పి. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. జస్ట్ బికాజ్ అమ్మ వేరే అయినంత మాత్రం ఇలా హ్మ్. హ్మ్. చేస్తారా? అవును. అనే నాది గూడా కోణంలో అదే బ్లడ్ గదా! ఆ అన్న కోపం ఫీలింగ్ ఉంటుంది. ఉంటది. వాళ్ళకేంటి మనవాడు కాదు వేరే రక్తం హ్మ్. వేరే అనే కోణంలో పెట్టేయడం వల్ల వాళ్ళకేమో ఒక చిన్న అప్పట్లో మరి ద్వేషమో ఏదైనా అనుకోండి ఆ రకంగా ఆయన వాళ్ళని దూరం పెట్టారు అన్నట్టుగానే అప్పట్లో క్యాస్ట్ బేస్డ్ హ్మ్. దీంట్లో హ్మ్. అలాగే ఈయన. బట్ ప్రపంచంలో ఏంటంటే సక్సెస్ మనీ ఇవి క్యాస్ట్ని అన్నిటినీ పక్కకు వస్తాయి. దేన్నైనా తొక్కేస్తాయి. ఒక ఇంట్లో ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేకుండానే వేరే కులపు అమ్మాయిని చెప్పి తీసుకొచ్చి చేసుకున్న తర్వాత ఇనిషియల్గా తిట్టుకున్న అత్తగారు వాళ్ళకి కూడా మాట్లాడకుండా పోవచ్చు. సడన్గా ఆవిడకి ఏదో బ్రహ్మాండమైన జాబ్ వచ్చి నెలకు ఒక 50 లక్షలు లేకపోతే 20 లక్షలు శాలరీ వస్తుందని తెలిస్తే మా ఆటోమేటిక్గా కోడలు ఎక్కడ లేని బంగారం. ప్రేమలన్నీ వచ్చేస్తాయి. ఆ! నిజంగా. లేదు ఆవిడ సక్సెస్ అయ్యి వేరే రకంగా ఆవిడని ప్రపంచం అంతా కూడా కీర్తిస్తుంటే మా కోడలే, మా ఆ, కోడలే. అని చెప్పుకుంటారు. అవును. సో అండ్ ఎన్టీఆర్ హ్యాస్ టైమ్ అండ్ అగైన్ ప్రూవ్డ్ హ్మ్. ఆయన పర్ఫెక్ట్ వారసుడు. ఎన్టీఆర్కి అవును. అసలు సిసలైన వారసుడు ఎవరయ్యా అంటే దాంట్లో అన్డిస్ప్యూటెడ్గా ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ చెప్పి ప్రూవ్ చేసుకున్నారు. ఆయన అవును. ఆయన డైలాగ్ డెలివరీ నటన కావచ్చు, గాని. నటన కావచ్చు, డాన్స్ అయితే ఆయన్ని మించిపోయారు ఈయన. అవును. సో ఏ రకంగా అండ్ ఆయన ఏకసంతాగ్రహి. అవును. అవును. మీరు ఒక 3 పేజీల షీట్ డైలాగ్ ఇస్తే అవునంటే గదా! టకటకటగా చెప్పేస్తారు. హ్మ్. సూపర్బ్ అనమాట. సో ఆ తాతగారి వారసత్వాన్ని అలా పుణికి పుచ్చుకున్న దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అందరూ గ్రహించిన తర్వాత ఇంకా ఫ్యామిలీ కూడా గ్రహించి ఖచ్చితంగా అవును. గ్రహించే అసలు ఉంటారు. పోలికలు గూడా జనరల్‌గా అనేది ఎవరికీ రాకపోయినా ఆయనకి మాత్రం అచ్చుకుతున్నట్టు పోలికలొచ్చాయని అంటూ ఉంటారు. ఒకానొక స్టేజ్‌లో ఎలా ఉంటుందంటే ఎవరో ఒకళ్ళు ఫస్ట్ మూవ్‌మెంట్ చేయాలి. హ్మ్. మీకు కోపము, నాకు కోపం ఉంది. బట్ తెలియకుండానే ప్రేమలు కూడా ఉంటాయి. కానీ అవును. ఎవరో ఒకళ్ళు ఎవరో ఒకరు ఫార్వర్డ్ ఆ రావాలి. ఈగో ఉంటది. నేనెందుకు చెప్పాలి ఫస్ట్ నువ్వే చెప్పొచ్చు కదా! అవును. అనే కోణంలో ఉంటది. సో హి మేడ్ దట్ ఫస్ట్ మూవ్. మంచిదే గదా! ఐస్ బ్రేక్. చిన్నవాడే గాబట్టి ఐస్ బ్రేక్ ఖచ్చితంగా. మంచి స్టెప్పే ఖచ్చితంగా. తీసుకున్నాడననుకోవచ్చు. చిన్నవాళ్ళు కాబట్టి కానీ అంటే ఇక్కడ ఆయనకున్నది కోపం. కానీ బాలయ్య గారికున్నది ఏమై ఉండొచ్చు? కోపం అంటే ఖచ్చితంగా చల్లారిద్ది. కలుపుతది. అది ప్రేమను క్రియేట్ ఆ! చేస్తది. కానీ ఆయనకెట్లా ఉండుండొచ్చు? ఆయనకైనా, ఆయన ఫ్యామిలీకైనా సరే హ్మ్. ఆ ఒకానొక టైంలో అంటే ఏదైనా సరే కొత్తల్లో ఉన్నప్పుడు మనది కాదు అనుకున్నప్పుడు అదో రకంగా ఫీలింగ్ ఒక ఉంటది. ఒక ద్వేషము, ఒక పక్కన పెట్టే సిచ్యువేషన్ ఉంటది. మెల్లగా ఎన్ని సినిమాలో చూడం మనం ఫస్ట్ కోడలు ఎవరో వేరే కులపు అమ్మాయి వస్తే దూరం పెడతారు. అవును. మనవడో మనవరాలు పుట్టగానే ఇంకా మొత్తం కలిసిపోయి ఆహా కలిసిపోతారు. ఆ వాడు అందుకే నా వాడు అని అంటుంటారు చెప్పి గదా! ఆ సూర్యవంశం ఇలాంటి ఎన్ని సినిమాలు లేవు. అవునవును. సో అలా ఇనిషియల్గా ఆ రెసిస్టెన్స్ ఉండే అది చాలా రోజులు ఉండింది. హ్మ్. కొన్నాళ్ళు అట్లా కలిసినట్టు కలిసి మళ్ళీ అట్లా దూరాలు దూరాలు అవుతుంది. బట్ ఈ ఈసారి ఆ ఏమైనా ట్వీట్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికి ఖచ్చితంగా కలుపుతదేమో కలుపుతుంది అని. అని చెప్పి ఆశిద్దాం. అవును. సార్ ఇది అంటే ఒకవేళ బాలయ్య బాబు గారి నుంచి కూడా ఇదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవును. ఉమ్, అంతే. అంతే. అది లేదులెండి. ఆయన అంత కోపం అని అంటారు గానీ, చాలా సున్నిత మనస్కులే ఆయన. పిల్లవాడి మనస్తత్వం. పెట్టారంటే అవును, మొత్తం పెట్టేస్తారు. అంతే చిన్న అంతే. పిల్లల టైప్ అంతా. అవును. బోలా శంకర్ చూద్దాం ఎలా ఉంటది? ఎలాంటి ఆయన ఆయన మార్పొస్తదని. పేరుకి తగ్గట్టుగా బాలకృష్ణ అంటే ఆ బాలుడి బాలుడే. మనస్తత్వమే. బాలకృష్ణయ్యే. అంతే. కాకపోతే సార్ ఇక్కడ చిన్నది. రాజకీయ పరంగా ఏమైనా
అవకాశం ఉండొచ్చు అంటారు. అంటే మొన్న ఏదో ఆయన పార్టీ పెడతారు అది ఇది అని అన్నారు. సో అదేమైనా అడ్డమైతదని ఏమైనా ఒకవేళ అటు నుంచి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అంటారు. ఇక్కడ పొలిటికల్ గా ఉమ్. ఆయన పార్టీ పెడితే ఓట్లు చీలిపోతాయి, ఉమ్, ఓట్లు చీలిపోతే వైసీపీకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. పోనీ అలా అని ఈయన చేరితే ఇప్పుడు పదవుల పరిస్థితి ఏంటి, ఉమ్. లోకేష్ గారి పరిస్థితి ఏంటి అనే కోణంలో చర్చలు జరుగుతాయి. ఇప్పుడు సీఎం ఆయన, ఈయన పవన్ కళ్యాణ్, ఇంతమంది రేసులు వచ్చారు, ఆ, బాలయ్య బాబా. ఇంకా ఎక్కడ లేని ఈ కాక్రోచ్లు అన్నట్టు ఎక్కడ లేని నుండి బయటకు వస్తుంటాయి. సో అలా వీళ్ళ ఇది ఉంటది, ఆ, పదవి ఉండే కోసం ఛాన్స్ రేస్ ఉంటది. ఉమ్, ఆ రేస్ లో మరి ఆ, ఏం జరుగుద్ది అనేది ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి మీదే ప్రేమ ఉన్నట్టుగా, ఆయనే రాజా వాళ్ళని అనుకున్నట్టుగా, అలా ఏ తండ్రికైనా అలా కొడుకు మీద ఉంటది. బట్ స్టిల్ బాలయ్య అలాంటి వాట్ ఐ బిలీవ్ ఇస్ హూ డిజర్వ్ ద బెస్ట్ షుడ్ టేక్ ఇట్, ఉమ్, అంతే. అంతే. ఆ ఫార్ములాలో ఉంటే ఎవరికి ఏ గోళ ఉండదు. అవును, ఇప్పుడు ఏమవుతుందంటే అదే కలిస్తే ఇది గోళ. అవును, ఎవరు సీఎం ఎన్టీఆర్ అని మాట్లాడతారు, అవును, ఒక పక్క సీఎం పవన్ కళ్యాణ్ ఉంటాయి, అవును. ఇంకో పక్క సీఎం లోకేష్ ఉంటారు. లొకేషన్ ఉంటది. ఏం చేయాలి, మీరు అందరూ అక్కడే ఉండండి, నేనే మళ్ళీ మధ్యలో సీఎం బాబుకి అవుతాంటారు. తలకాయ పట్టుకోవాలి, అందరూ కలిసి బాలయ్య ఉండండి, నేనే సీఎం అవుతే మీకు ఒక్కొక్కరికి ఒక మినిస్టర్ ఇస్తే తీసుకోండి అంటారేమో. అదే మొత్తానికి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది చూడాలి. ఇక్కడ మళ్ళా ఒక రాజమౌళి గారి డైరెక్షన్ కనబడుతుంది. అదే అదే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. కలిస్తే ఒకటి, కలవపోతే ఒకటి. కరం అంటే కప్ప కోపం, వదలం అంటే పాము కోపం అన్నట్టుగా. అవును. అది. రైట్ సార్, థ్యాంక్ యూ.